హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో రోబో ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇన్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, విత్ మన స్ట్రాటజీస్ 215 బ్రేక్అవుట్ స్ట్రాటజీ మరి 110 PM బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఆల్రెడీ మన స్ట్రాటజీస్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. 215 బ్రేక్అవుట్ అండ్ 110 PM స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ మీద మనం ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయబోతున్నాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ట్రేట్రాన్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ స్ట్రాటజీ క్రియేట్ చేయాలంటే మీకు కీవర్డ్స్ తెలిసి ఉండాలి. కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. ఆ కీవర్డ్స్ ఎంటర్ చేస్తేనే బేస్డ్ ఆన్ కీవర్డ్స్ మీద మనం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో స్ట్రాటజీ క్రియేట్ చేయగలుగుతాం. సో మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థం కాదు, రెండుసార్లు మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చాలా డిఫికల్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రేట్రాన్ అనేది ఒక అప్లికేషన్, అందులో కీ బేస్డ్ మీద మనం కీవర్డ్స్ బేస్డ్ మీద ఇక్కడ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. మీకు అర్థం కాదు స్కిప్ చేసిన, ఎందుకంటే ఇది ఒక ఫ్లోలో వెళ్తుంది. మీరు ఒక్క దగ్గర స్కిప్ చేశారంటే అసలు నెక్స్ట్ స్టెప్ అనేది అర్థం కాదు. అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, నాకు మెసేజ్ కూడా చేశారు, సార్ ఒక వీడియో చేయండి ట్రేట్రాన్ ఆల్గోలో అసలు స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలని. ఈ వీడియో చూశాక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, బట్ ఇది వచ్చేసరికి డిఫికల్ట్ అనమాట. మార్కెట్లో నాకు తెలిసి గ్రాడ్యుయేట్ పీపుల్కి అయితే కొద్దిగా అర్థమవుతుంది. ఐటీ సెక్టార్ పీపుల్కి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కండిషన్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. బేస్డ్ ఆన్ కండిషన్స్ మీద ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్లీ ఇక్కడ వచ్చేసరికి కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ మీకు చెప్పాను, వీడియో చూస్తే ఇప్పుడు నేను స్ట్రాటజీ క్రియేట్ చేస్తానుగా, స్టెప్ బై స్టెప్ చూస్తే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఈజీ వేలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీస్. సో మీకు స్ట్రాటజీస్ ఏంటో తెలిస్తే నెక్స్ట్ ఆ స్ట్రాటజీస్ ఎలా మనం ట్రేట్రాన్లో రాయాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మన స్ట్రాటజీ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను గో చార్టింగ్ ప్లాట్ఫామ్ నిఫ్టీ మీద ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. మనం స్ట్రాటజీ వచ్చేసరికి 5 minutes టైంలో తీసుకుంటున్నాం. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయబోయే స్ట్రాటజీ ఏంటంటే 215 ఫస్ట్ 215 క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో మన ఆల్రెడీ పాపులర్ స్ట్రాటజీస్ మనకు తెలుసు కదా, మన వీడియోలో ఆల్రెడీ చాలా చేసాం బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మీద 925, 215 అండ్ 1125 అండ్ 110 PM. సో ఇప్పుడు మీకు వచ్చేసరికి 215 స్ట్రాటజీ మీరు చూశాక సేమ్ బ్రేక్అవుట్స్ సేమ్ ఇంప్లిమెంటేషన్ మీరు 110, 925లో కూడా చేయొచ్చు. సేమ్ సెటప్పే, జస్ట్ టైం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇప్పుడు 215 బ్రేక్అవుట్ చెప్తాను. సేమ్ సెటప్ 215 ప్లేస్లో మీరు 110 PM అండ్ 1125 అండ్ 925 ఇలా టైం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు అందుకే ఫస్ట్ 215 బ్రేక్అవుట్ చెప్తాను. సో మీకు ఫస్ట్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 215 ఇది 215 బ్రేక్అవుట్. టైం చూడండి 14:15 అంటే 24 టైం ఫార్మాట్ ఉంటుంది కాబట్టి 215 క్యాండిల్ బ్రేక్అవుట్ నేను చేయాలనుకుంటున్నాను. అప్సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇది 215 క్యాండిల్, ఇది ఫ్రెండ్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో నేను హై అండ్ లోస్ దగ్గర 215 క్యాండిల్ హై అండ్ లోస్ దగ్గర మనకి మార్కెట్. సో ఇది ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. సో బ్రేక్అవుట్స్ దగ్గర నేను హారిజాంటల్ లైన్స్ 215 క్యాండిల్ ఇది
ఇది 215 క్యాండిల్ అన్నమాట. హై అండ్ లో దగ్గర నేను డ్రా చేసుకున్నాను. సో నా స్ట్రాటజీ ఏంటి, 215 క్యాండిల్ దగ్గర ఇది 215 క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో 215 క్యాండిల్ లో బ్రేక్ అయితే 215 క్యాండిల్ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. హై బ్రేక్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ అయినా హై బ్రేక్ అయితే అప్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లో బ్రేక్ అయింది. ఈ 215 క్యాండిల్ యొక్క లో నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. బట్ నేనేం చేస్తున్నా అంటే ఫాల్స్ మూమెంట్ అంటే ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏం యాడ్ చేసుకుంటున్నానంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇక్కడ 215 క్యాండిల్ ఉంది కదా, 215 క్యాండిల్ లో బ్రేక్ అయినా బట్ నా కండిషన్ ఏంటంటే ఆర్ఎస్ఐ లైన్ అనేది 40% బిలో ఉండాలి. 60-40 సెట్ చేసుకుంటున్నాను. ఆర్ఎస్ఐ అనేది బిలో ఉండాలి. అప్ సైడ్ బ్రేక్ అయితే 60% అబౌవ్ ఉండాలి. సో ఇక్కడ లో బ్రేక్ అయింది బట్ 40% ఆర్ఎస్ఐ లైన్ అనేది 40% బిలో లేదు. సో పొజిషన్ తీసుకోదు. సో సేమ్ హై సైడ్ బ్రేక్ అయింది 60% అబౌవ్ ఉంది, పొజిషన్ తీసుకుంటుంది. స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ అయింది కదా, స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ క్యాండిల్ యొక్క మన 215 క్యాండిల్లో మనం స్టాప్ లాస్గా సెట్ చేసుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి ఓపెన్ టార్గెట్ ఇలా పెట్టుకుంటాం. ఇది మన స్ట్రాటజీ అనమాట. మీకు అర్థమైంది కదా. అప్ సైడ్ బ్రేక్ అయితే బై పొజిషన్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సేల్ పొజిషన్. అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనకి ఆర్ఎస్ఐ లైన్ 60% అబౌవ్ ఉండాలి, అండ్ లో సైడ్ బ్రేక్ అయినప్పుడు ఆర్ఎస్ఐ లైన్ 40% బిలో ఉండాలి. ఇది మనకి కండిషన్స్ అన్నమాట. ఈ కండిషన్స్ బేస్డ్ మీద మనం స్ట్రాటజీ ఇప్పుడు ట్రేట్రాన్లో చూడబోతున్నాం. ఆ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఆల్రెడీ కొద్ది మందికి మ్యాక్సిమం మన ఛానల్ వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్గో ట్రేడింగ్ అంటే తెలిసి ఉంటుంది. కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ టాపిక్ ఫ్రెండ్స్. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏం లేదు, మనం ట్రేడ్ చేస్తుంటాం కదా రెగ్యులర్, మనం చేసే ప్లేస్లో ఒక అప్లికేషన్ ట్రేడ్ చేస్తుంది, అదే ఆల్గో ట్రేడింగ్ అంటారు. సో ఇప్పుడు మనం దీన్ని ట్రేట్రాన్లో క్రియేట్ చేయబోతున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి బై డిఫాల్ట్ మేము మీకోసం ఫ్రీగా కొన్ని స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉంటాయి. సో వీడియోకి వెళ్ళక ముందు మీకు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసరికి ఫ్రీ స్ట్రాటజీసే. మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఫ్రీ స్ట్రాటజీస్ అనమాట. టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, 8 స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్, ట్రేట్రాన్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. రియల్ ట్రేడ్ కాకుండా మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే, నమ్మకం వచ్చే వరకు ట్రేడ్ చేయండి పేపర్ ట్రేడ్లో. మీకంటూ ప్రాఫిట్ ఎక్యురసీ అనిపిస్తే నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీస్ మీరు ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపించిన తర్వాత రియల్ ట్రేడ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు మంత్లీ మీ ప్రాఫిట్ మీద 14% ఛార్జెస్ ట్రేట్రాన్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జెస్ మీరు పే చేయదంటే ఇక్కడ ఎన్జిఆర్ 5 years ఆర్ ఎల్ఐస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఆ ఛార్జెస్ అనేది రిఫండబుల్ అవుతుంది. ఆ ఛార్జెస్ అనేది పే చేయని అవసరం లేదు. ఇక్కడ ఏదైనా ఈ లింక్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చేస్తాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇదన్నమాట. సో ఇవి మేము క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రీగా మీకోసం. సో ఇప్పుడు మనం స్ట్రాటజీస్ చూడబోతున్నాం. ఇది మా అకౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మేము మల్టిపుల్ స్ట్రాటజీస్ టెస్టింగ్ పర్పస్ ఇలా క్రియేట్ చేస్తున్నాం. మీకోసం ఈ స్ట్రాటజీ, ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ మీకోసం చూపెట్టబోతున్నాం. సో మన స్ట్రాటజీస్ ఇక్కడ లాగిన్ అవ్వగానే, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెళ్ళేసి క్రియేట్ స్ట్రాటజీ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. క్రియేట్ ఆప్షన్ విజార్డ్, డిప్లాయిడ్, మై స్ట్రాటజీ, మీరు క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇక్కడ ఉంటాయి. మార్కెట్ ప్లేస్లో అంటే మార్కెట్ ప్లేస్లో చాలామంది స్ట్రాటజీస్ క్రియేట్ చేసిన వాళ్ళ స్ట్రాటజీస్ ఇక్కడ ఉంటాయి. సో టాప్ క్రియేటర్స్ ఎవరు ఇలా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సో మనకి స్ట్రాటజీ క్రియేషన్ పేజ్ వస్తుందన్నమాట. స్ట్రాటజీ క్రియేట్ స్ట్రాటజీ, ట్రేట్రాన్ స్ట్రాటజీ క్రియేషన్ పేజ్ అనమాట. ఇక్కడ మనం స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి. సో కొద్దిగా డిఫికల్ట్ ఉంది ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. అండ్ ఆల్సో ఇది బేస్డ్ ఆన్ కీవర్డ్స్ అని చెప్పాను కదా, కీవర్డ్స్ మీదనే ఇది వర్కౌట్ అవుతుంది. సో మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇది వచ్చేసరికి స్ట్రాటజీ నేమ్ నిఫ్టీ నిఫ్టీ 215 బ్రేక్అవుట్. సో మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ కదా, జస్ట్ నేను పేరు పెడుతున్నాను బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఓకే, నిఫ్టీ 215 బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో బ్రేక్అవుట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ నేమ్ అనేది మన స్ట్రాటజీస్ నేమ్ ఇచ్చుకుంటాం. జస్ట్ ఇది బ్రేక్అవుట్ సెటప్. ట్యాక్స్ మీకు ట్యాక్స్ గురించి తెలిసే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ నిఫ్టీ 215 బ్రేక్అవుట్ నిఫ్టీలో మనం క్రియేట్ చేయబోతున్నాం. డిస్క్రిప్షన్ మీరు రాసుకోవచ్చు, మీరు స్ట్రాటజీ ఏదైనా డిస్క్రిప్షన్ మీరు ఎనీథింగ్ రాసుకోవచ్చు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో మన ఇంపార్టెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం కండిషన్స్ రాయాలి. ఇక్కడ నుంచి మనం కండిషన్స్ రాయాలి. సెట్ వన్ ఇలా మనకి ఇంకో సెట్ యాడ్ న్యూ సెట్ 2 సెట్స్ అన్నమాట. ఈ 2 సెట్స్ ఎందుకంటే సెట్ 1లో వచ్చేసరికి క్యాండిల్ అప్సైడ్ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవడానికి, ఒకవేళ క్యాండిల్ లో అంటే క్యాండిల్ హై బ్రేక్ అయితేనేమో బై పొజిషన్ తీసుకోవడానికి. ఆ కండిషన్ వచ్చేసరికి మనం సెట్ 1లో రాసుకుంటాం. క్యాండిల్ లో బ్రేక్ అయితేనేమో సేల్ పొజిషన్ తీసుకుంటాం. అది వచ్చేసరికి సెట్ 2లో రాసుకుంటాం. మీరు మల్టిపుల్ సెట్స్ మల్టిపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను సింపుల్గా మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీ చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ చెప్పానుగా, కీ బేస్డ్ ఉంటుంది, కీవర్డ్స్ బేస్డ్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఉన్న వాళ్ళకి కూడా. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా మీరు క్లియర్గా నేర్చుకోవడానికి చెప్తున్నాను. స్కిప్ మాత్రం చేయకండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, అర్థం కాకపోతే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ట్రై చేయండి, చూడండి, మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కండిషన్స్, మన కండిషన్స్ ఏందో ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ మీద క్లిక్ చేయండి. ఇలా కండిషన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. యాడ్ మీద క్లిక్ చేయగానే సో కండిషన్స్ బిల్డర్ మీకు ఆల్రెడీ కీవర్డ్ చెప్పానుగా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మన కండిషన్స్ రాయాలి ఇక్కడ. సో ఫస్ట్ కండిషన్ చూడండి, మనం నిఫ్టీలో చూడబోతున్నాం. టైం అని సెట్ చేస్తా, టైం కీవర్డ్. ఈ కీవర్డ్ వచ్చేసరికి మనం ఏ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిలోనా బిఎస్సిలోనా ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి టైం కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎన్ఎస్సి. సో మనం నిఫ్టీ ఎన్ఎస్సికి సంబంధించింది కాబట్టి మనం ఎన్ఎస్సి కీవర్డ్. ఆ ఎన్ఎస్సి కీవర్డ్ వచ్చిన తర్వాత గ్రేటర్ దాన్ నిఫ్టీ. మనకు ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మనకి 9:15 తర్వాత కాబట్టి నెంబర్. సో నెంబర్ వచ్చేసరికి 9:15. ఎప్పటి నుంచి స్ట్రాటజీ యాక్టివేట్ అవ్వాలి అనే దాని గురించి 9:15 నేను సెట్ చేస్తాను ఇలా. సో మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 ఇలా. సో ఈ విధంగా మనం ఇక్కడ టైం మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఏ టైం మెన్షన్ చేస్తే అప్పటి నుంచి స్ట్రాటజీ యాక్టివేట్ అవుతుంది, అప్పటి నుంచి స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఫ్రెండ్స్. మనం 215 స్ట్రాటజీ. సో మనం 215 స్ట్రాటజీ చూడబోతున్నాం. 215 స్ట్రాటజీ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 215 మీరు ఎగ్జాంపుల్ 14:15 బ్రేక్అవుట్. 14:15 అంటే మీరు 24 అవర్ ఫార్మాట్లో పెట్టుకుంటే 14:15 కిందికి వస్తుంది 215. సో గ్రేటర్ దాన్ 215 అప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఈ కండిషన్స్, ఈ స్ట్రాటజీ. సో నెక్స్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్. సో ఒక కండిషన్ రాశాను ఇది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీ ఏంటి? బ్రేక్అవుట్ స్ట్రాటజీ. బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. నిఫ్టీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఇన్స్ట్రుమెంట్ అని వస్తుంది. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే నిఫ్టీ యొక్క లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది ఇప్పుడు చూడండి 215 బ్రేక్అవుట్. ఇక్కడ చూడండి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి మీరు ఇది ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకోవాలి. నిఫ్టీ కదా మనం సెట్ చేసుకుంటుంది. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ గ్రేటర్ దాన్ మనకి ఓఆర్బి కీవర్డ్. ఓఆర్బి కీవర్డ్ ఎందుకంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీ పర్పస్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇన్స్ట్రుమెంట్
సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50. ఓకే, ఇదన్నమాట. సో ఈ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఈ క్యాండిల్ ఓఆర్బి చూడండి, ఈ హై కదా, హై బ్రేక్ చేయాలి. మన స్టడీ ఏంది 215 క్యాండిల్, 215 క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. 215 క్యాండిల్ కదా, 215 క్యాండిల్ అన్నప్పుడు 1410 టు 5 మినిట్స్ క్యాండిల్ కాబట్టి 14 మెన్షన్ చేయకండి, 14 మెన్షన్ చేయాలి. సో ఇది ఇన్స్ట్రుమెంట్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీలా మనకి ఈ క్యాండిల్ అంటే, మీ క్యాండిల్ మరొకసారి చూపెడతాను. మనం ఇప్పుడు ఈ క్యాండిల్ చూడబోతున్నాం కదా, ఈ క్యాండిల్, దీని యొక్క క్యాండిల్ యొక్క బ్రేక్అవుట్ మనకు కావాలి. 6-20 వస్తుంది కదా, ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే బై పొజిషన్, లో బ్రేక్అవుట్ అయితే లో పొజిషన్. సో ఇది వచ్చేసరికి మనకి 215 క్యాండిల్, సేమ్ అదే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. 1410 టు 1414 హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఈ హైని ఎల్టీపీ, ఈ హై కంటే ఇక్కడ చూడండి, ఈ హై కంటే ఎల్టీపీ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో చూశారు కదా, ఇది కండిషన్, మెయిన్ స్ట్రాటజీ కండిషన్. చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఎల్టీపీ లాస్ట్ ట్రేడర్ ప్రైస్ ఇది, అండ్ ఓఆర్బి, ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఈ కీవర్డ్స్ అని మీకు చెప్పాను కదా, కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ క్రియేట్ చేయడంలో, ట్రేడర్ అని ఇవనేది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు వన్ డేలో రాదు, మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా చేస్తాను. ఈ కీవర్డ్స్ అసలు, ఈ కీవర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ కీవర్డ్స్ నేర్చుకోవాలనేది చాలా డీప్ కాన్సెప్ట్. సో సింపులే నేర్చుకుంటే, బట్ మీకు అర్థం కాకపోతే మాత్రం డిఫికల్ట్. అర్థమైతే చాలా సింపుల్, అర్థం కాకపోతే చాలా డిఫికల్ట్ అనమాట, అంతే, సింపుల్ ఏం లేదు. సో ఇది మన స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే పొజిషన్ కీవర్డ్ రాసుకుంటున్నా. పొజిషన్ RSI -1 క్యాండిల్. -1 క్యాండిల్ అంటే మీద ఒకసారి RSI, ఇది RSI అన్నమాట. ఇప్పుడు RSI నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది RSI ఉంది కదా ఫ్రెండ్స్, RSI వచ్చేసరికి ఈ క్యాండిల్ -1 క్యాండిల్ అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే, లైవ్ కరెంట్ ట్రేడ్ క్యాండిల్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్లో 0 క్యాండిల్గా కన్సిడర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక క్యాండిల్ లైవ్లో ట్రేడ్ అవుతుంది కదా, 5 మినిట్స్ క్యాండిల్, అది వచ్చేసరికి 0 కింద కన్సిడర్ చేస్తుంది. దానికంటే ముందు ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యేదాన్ని -1 క్యాండిల్గా కన్సిడర్ చేస్తుంది అనమాట. దానికంటే ముందు క్యాండిల్ -2గా కన్సిడర్ చేస్తుంది. సో -1 క్యాండిల్ క్లోజ్ అనేది గ్రేటర్ దాన్ RSI 60 కంటే ఎబోవ్ ఉండాలి మన కండిషన్. సో ఇక్కడ నేనేం చేశానంటే, సో RSI సింబల్ గ్రేటర్ దాన్, RSI సెట్టింగ్స్ వచ్చేసరికి 14 సెట్ చేసుకుంటున్నాను పీరియడ్. సో ఇది గ్రేటర్ దాన్ నెంబర్ 40. ఓకే, నెంబర్ 60 ఫ్రెండ్స్, 60 కదా, 60 ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి. 60 అబౌవ్ ఉంటే, RSI 60 కంటే అబౌవ్ ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకు ఈ క్యాండిల్ టైప్ ఏంది, 1 మినిట్ టైం ఫ్రేమా, 2 మినిట్స్ టైం ఫ్రేమా, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. మన క్యాండిల్ వచ్చేసరికి 5 మినిట్స్ కాబట్టి మనం 5 మినిట్స్ సెట్ చేసుకుంటున్నాం సింబల్. అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ నేమ్ వచ్చేసరికి నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50. సో ఇక్కడ నిఫ్టీ 50 ఉంటుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నిఫ్టీ 50లో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇది. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ అయిపోయింది కదా, ఇది సింపుల్ మన స్ట్రాటజీ. అంటే 215 తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి, 215 తర్వాతనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి ఇంకొక కండిషన్ ఏం రాసుకుంటామంటే, ఇక్కడ నేను ఈ టైం క్యాండిల్ ఉంది కదా, ఎన్ఎస్సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ వచ్చేసరికి
2:15 నుంచి 3 PM అంటే 3 PM లోపలే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే 3 తర్వాత ఇది ట్రేడ్స్ తీసుకోవద్దు. అంటే నేను 2:15 కానించి ఆర్డర్స్ తీసుకునేది 2:15 కానించి 3 లోపలనే ఆర్డర్స్ తీసుకోవాలి, తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇది కండిషన్ మీకు ఒకసారి చెప్తాను చూడండి. 2:15 తర్వాత ఆర్డర్స్ తీసుకోవాలి, 3 లోపల ఆర్డర్స్ 3 లోపలనే తీసుకోవాలి కానీ 3 తర్వాత ఆర్డర్స్ తీసుకోవద్దు. అండ్ ఆల్సో ఎల్టీపీ ప్రైస్ లాస్ట్ ట్రేడర్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ ఓఆర్బి. అంటే మనకి 2:15 క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉంటేనే పొజిషన్ తీసుకోవాలి. ఇది మనకి స్ట్రాటజీ అనమాట బై పొజిషన్ తీసుకోవడానికి. ఇది కాల్ ఆప్షన్ బై తీసుకోవడానికి, అది కూడా నెక్స్ట్ చెప్తాను. ఇంకొక కండిషన్ రాయాలి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్, పొజిషన్ డీటెయిల్స్. ఇది ఎందుకు ఇంపార్టెంటో మీకు ఒకసారి చూపెడతాను. ఈ పొజిషన్ డీటెయిల్స్ కీవర్డ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకటే టైం ఆర్డర్స్ తీసుకోవడానికి, అంటే మల్టిపుల్ టైమ్స్ మనకి ఆల్గోల్ ఏంటంటే ఈ పొజిషన్ డీటెయిల్స్ కీవర్డ్ ఎంటర్ చేయకపోతే మల్టిపుల్ టైమ్స్ రన్ అయితేనే ఉంటాయి, మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది 20-30 టైమ్స్. అలా కాకుండా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఓన్లీ 1 టైం ఆర్డర్స్ తీసుకోవడానికి కీవర్డ్ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మస్ట్ అనమాట. పొజిషన్ డీటెయిల్స్లో వచ్చేసరికి చూడండి, ఆల్ వాల్యూ ఆర్ క్వాంటిటీ ఏదైనా పెట్టుకోండి. చూస్ అండర్ డీలే వచ్చేసరికి మనకి నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 0. ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే, ఒకసారి ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాగానే మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోకుండా స్టాప్ చేస్తుంది అనమాట. సో గ్రేటర్ దాన్ మీరు నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసరికి మీరు ఎగ్జాంపుల్ 1 or 2 టైమ్స్ ఇట్లా సెట్ చేసుకుంటారు కదా. నిఫ్టీ లాట్ సైజ్ 50 కదా, ఇక్కడ 50 సెట్ చేశారనుకో 0 ప్లేస్లో 2 టైమ్స్ ఆర్డర్ తీసుకుంటుంది. ఒకవేళ 100 సెట్ చేశారనుకో 3 టైమ్స్ ఆర్డర్ తీసుకుంటుంది. 0 సెట్ చేశారనుకో ఓన్లీ 1 టైమ్ ఆర్డర్స్ తీసుకుంటుంది. అంటే మనకి మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ తీసుకోకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇదనమాట మీకు మన స్ట్రాటజీ క్రియేషన్. ఇది వచ్చేసరికి బై పొజిషన్ తీసుకోవడానికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఆర్డర్ వచ్చేసరికి ఎన్ఎస్సిలో స్టాక్ ఎక్స్చేంజ్లో కాబట్టి 2:15 తర్వాత తీసుకోవాలి, 3 లోపలనే తీసుకోవాలి, 3 తర్వాత తీసుకోవద్దు. లాస్ట్ ట్రేడర్ ప్రైజు హై బ్రేక్ అయితేనే 2:15 క్యాండిల్ హై బ్రేక్ అయితేనే తీసుకోవాలి. ఆర్ఎస్ఐ 60% అమౌంట్ అనే తీసుకోవాలి. అండ్ ఓన్లీ 1 టైం తీసుకోవాలి. సో సబ్మిట్ చేశాను. ఇది మనది, అది సబ్మిట్ చేశాను ఫ్రెండ్స్. అయిపోయింది. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేశాను. నెక్స్ట్ మన పొజిషన్. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, మనం కండిషన్ చేసాం, ఇక్కడ రాయాలి ఏం పొజిషన్ తీసుకోవాలనేది ఇక్కడ రాయాలి. బై పొజిషన్ తీసుకోవాలి. ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ నిఫ్టీ ఎన్ఎఫ్ఓ. ఫ్యూచర్సా ఆప్షన్సా అంటే కాల్ ఆప్షన్, ఫ్యూచర్స్ కాదు, మనం కాల్ ఆప్షన్ బై చేస్తున్నాం. మీరు ఫ్యూచర్స్ అంటే ఫ్యూచర్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను కాల్ ఆప్షన్. అండర్ డీలింగ్ అంటే మనకి నిఫ్టీ 50 కాబట్టి నిఫ్టీ 50 ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసింది నిఫ్టీ 50. నార్మల్ ఆర్డర్లా మిస్కా అంటే నార్మల్ ఆర్డర్. అట్ ద మనీ దగ్గర, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర, ఇన్ ద మనీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇన్ ద మనీ దగ్గర అంటే ఇక్కడ ఫార్ములా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అట్ ద మనీ దగ్గర నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కరెంట్ మంత్, కరెంట్ వీక్ అంటే కరెంట్ వీక్. క్వాంటిటీ, మన క్వాంటిటీ వచ్చేసరికి మనకి ఆప్షన్స్ ఆర్ ఫ్యూచర్స్లో లాట్ వైజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లాట్స్ మెన్షన్ చేస్తాం. 1 లాటా ఆర్ 2 లాట్సా అనేది మీరు ఇక్కడ ఎన్ని లాట్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. 1 లాట్ అయిపోయింది. సో అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక బై పొజిషన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూస్తాం చూడండి. 2:15 క్యాండిల్ అప్సైడ్ బ్రేక్అవుట్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఎస్ 60% అబో కాల్ ఆప్షన్ బై చేయాలి. ఓకే, నిఫ్టీలో. ఇది మనం ఇక్కడ ఫస్ట్ కండిషన్ రాశాను. ఓకేనా, బై పొజిషన్ తీసుకోవాలి. నేను ఇది సేవ్ చేస్తున్నాను, క్రియేట్ కొడుతున్నాను. క్రియేట్ అనుకుంటాం కానీ ఇప్పుడు సేవ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట.
సేమ్ నేను ఇది కాపీ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే సెట్ 2కి మనం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది కాపీ చేసి సెట్ 2 ఇక్కడ పేస్ట్ ఆప్షన్ వస్తలేదు, మనం ఊకే కండిషన్ సేమ్ రాయకుండా కొన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సెట్ 2 కండిషన్లో మనం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ పొజిషన్ తీసుకోవాలి కదా. సేమ్ ఇక్కడ పేస్ట్ చేశాను. నేను ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాను. సేమ్ అదే సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాను. మనకు 250 సేమ్ ఇదే కదా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా 215 తర్వాత తీసుకోవాలి, 3 లోపల క్లోజ్ కావాలి. ఎల్టీపీ ప్రైజ్ లెస్ దాన్ ఓఆర్బి. ఈ ఓఆర్బి వచ్చేసరికి ఇక్కడ హై ఉంది కదా, లో క్యాండిల్ లో బ్రేక్ అయితే 215 క్యాండిల్ లో బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోవాలి. అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైజ్ మనకి ఓఆర్బి లో కంటే లో బ్రేక్ అయితేనే మనం ఆర్డర్స్ తీసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసాం. ఆర్ఎస్ఐ అనేది మనకి ఆర్ఎస్ఐ ఉంది కదా, ఆర్ఎస్ఐ అనేది లెస్ దాన్ 40%, లెస్ దాన్ 40% ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవాలి. అయిపోయింది మనది స్ట్రాటజీ. ఇది సేల్ పొజిషన్ తీసుకోవడానికి, ఇది సేల్ పొజిషన్ తీసుకోవడానికి. సో ఇక్కడ సింపుల్ ఏం చేసాం, లో ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఓఆర్బి లో బ్రేక్ అయింది, లో బ్రేక్ అయినప్పుడు పొజిషన్ తీసుకోవాలి ఈ 215 క్యాండిల్. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ వాల్యూ అనేది 40% బిలో ఉండాలి, అదే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఆర్బి లో బ్రేక్ అవ్వాలి, 40% బిలో ఉండాలి. ఇవి కామన్ కీవర్డ్స్ అనమాట. 215 సబ్మిట్ చేసాం. సో ఇది పొజిషన్ ఇక్కడ మనం రాయాలి. మన పొజిషన్ ఏంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ఎఫ్ఓ. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయాలి. పుట్ ఆప్షన్ నిఫ్టీ. సో నిఫ్టీ 50 నార్మలా మిస్కా, అది అట్ ద మనీ దగ్గర బై చేయాలి. కరెంట్ మంత్, కరెంట్ వీక్. క్వాంటిటీ వచ్చేసరికి లాట్స్, 1 లాట్సా 2 లాట్సా అది మీ ఇష్టం, ఎన్ని లాట్స్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడనేమో అప్ సైడ్ బ్రేక్ అయితేనేమో కాల్ ఆప్షన్ బై చేయాలి అట్ ద మనీ దగ్గర. ఇక్కడ లో బ్రేక్ అయితేనేమో పుట్ ఆప్షన్ బై చేయాలి. సో ఇది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అప్ సైడ్, లో సైడ్ బ్రేక్ అవుతే ఇది. మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి 2 సేవ్ అయిపోయినాయి. అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనేమో బై పొజిషన్ తీసుకుంటుంది, డౌన్ సైడ్ బ్రేక్ అయితేనేమో సేల్ పొజిషన్ తీసుకుంటుంది. ఈ మనం కండిషన్స్ రాసాం. మళ్ళీ దీనికి టార్గెట్ స్టాప్ లాస్ కూడా పెట్టాలి కదా. స్టాప్ లాస్ ఎలా సెట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిట్ కండిషన్ మీరు ఇక్కడైనా రాసుకోవచ్చు. ఎగ్జిట్ కండిషన్ ఇక్కడ ఏంటంటే మనం ఓకే ఇదే కాపీ చేద్దాం. కాపీ చేసి కొంచెం ఎడిట్ చేస్తాను మీకొని. ఎగ్జిట్ కండిషన్లో ఇవి తీసేయండి, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అప్ ఎల్టీపీ లో ఆ ఓఆర్బి కండిషన్ కంటే ఈ లో బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అయితే మనకి ఇది కూడా తీసేయండి. ఓకేనా, సింపుల్. ఎల్టీపీ లో బ్రేక్ అయితే ఎస్ఎల్ హిట్ కావాలి. ఓకేనా, ఎస్ఎల్ మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఆ ఎల్టీపీ ప్రైస్ మనకి లో బ్రేక్ అయితే మనకి ఎగ్జిట్ అయిపోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇది కాపీ చేస్తాం, ఆ ఎగ్జిట్ కండిషన్ దగ్గర పేస్ట్ చేస్తాం. ఇవన్నీ తీసేయండి, ఇవి కూడా తీసేయండి. ఎల్టీపీ ప్రైస్ హై బ్రేక్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ కండిషన్ ఇక్కడ కూడా ఓఆర్బి హై అన్నమాట. హై బ్రేక్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. సో నేనేం సెట్ చేశానో మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి ఇక్కడ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బై పొజిషన్ తీసుకుంది ఇది కదా, 215 క్యాండిల్ బ్రేక్ అయింది. బై పొజిషన్ ఇక్కడ తీసుకుంది అంటే 60% అబోవ్. ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయినా
ఇది ఉంది కదా, ఈ క్యాండిల్ అనుకోండి, ఇది బ్రేక్ అయింది, ఇక్కడ తీసుకుంది. సో నేను స్టాప్ లాస్ వచ్చేసరికి హై బ్రేక్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్గా సెట్ చేశాను. ఈ క్యాండిల్ లో హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. హై బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ పొజిషన్ తీసుకుంది, దీనిలో బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. టార్గెట్ ఎలా సెట్ చేయాలి అర్థమైందా? సేమ్ బై పొజిషన్కి వచ్చేసరికి ఈ హై బ్రేక్ అయితే లో స్టాప్ లాస్ కాబట్టి మనం ఇక్కడ ఎస్ఎల్ సెట్ చేసాం. సేమ్ సేల్ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ లో బ్రేక్ అయింది కాబట్టి దీని యొక్క హైని స్టాప్ లాస్గా సెట్ చేసాం. సేమ్ అదే కండిషన్స్ ఇక్కడ మనం రాసాం, బోత్ కండిషన్స్లో రాసాం. ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు మీకు బై పొజిషన్లో అండ్ సేల్ పొజిషన్లో బోత్ కండిషన్స్లో అదే రాసాం అన్నమాట. ఇదన్నమాట. ఇక్కడ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి, స్టాప్ లాస్ వచ్చేసరికి లోగా పెట్టాం. సేమ్ ఇక్కడ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి, అంటే పుట్ కాల్ తీసుకోవాలి. సేమ్ హై వచ్చేసరికి స్టాప్ లాస్గా పెట్టాం. ఇది అన్నమాట బ్రేక్అవుట్ స్ట్రాటజీ మనం క్లియర్గా రాసాం. సో ఇప్పుడు వచ్చేసరికి స్టాప్ లాస్ సెట్ చేసాం, బై పొజిషన్ తీసుకోవడం, ఎవ్రీథింగ్. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ రాయాలి? యూనివర్సల్ ఎగ్జిట్లో మనం రాసుకోవాలి ఫ్రెండ్స్. యూనివర్సల్ ఎగ్జిట్ ఇక్కడ రాసుకుందాం మనం. యూనివర్సల్ ఎగ్జిట్ వచ్చేసరికి ఇప్పుడు టైం. సో మల్టిపుల్ వేస్లో మీరు కండిషన్స్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఒకటే వే కాదు, మీరు మల్టిపుల్ ప్లేస్లో మీరు కండిషన్స్ ఏ విధంగా రాసుకోవచ్చు. ట్రేట్రాన్లో కీవర్డ్స్ మీకు తెలుసుంటే T15 10 పెట్టుకుంటాను. 310 లోపల ఇది అయిపోవాలి. నెక్స్ట్ కండిషన్ ఆర్ కండిషన్ పెట్టుకోండి. అండ్ కండిషన్ అంటే ఇక్కడ ఇంకోటి లాజిక్ మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అండ్ కండిషన్ అంటే స్టెప్ బై అన్ని కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ కండిషన్స్ అంటే ఐదర్ ఈ కండిషన్ అన్నా లేకపోతే ఈ కండిషన్ అన్నా ఇంకా కండిషన్ అన్నా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అండ్ ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏంటంటే ఎవ్రీ కండిషన్ చెక్ చేసుకుంటూ పోతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఈ అండ్ ఆర్ అనేది యాండ్ ఉంది కదా, ఈ యాండ్ కండిషన్లో యాండ్ సెట్ చేస్తే ఏంటంటే ప్రతి కండిషన్స్ చెక్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ మనం ఎన్నికి 1 2 3 4 5 కండిషన్స్ రాసాం. ఈ 5 కండిషన్స్ చెక్ చేస్తుంది. ఈ 5 కండిషన్స్లో మనం ఏం మెన్షన్ చేసామో అవి ఓకే అనుకుంటేనే, ఇక్కడ మనం మెన్షన్ చేసిన కండిషన్స్ అనేది ఓకే అనుకుంటేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ కండిషన్ ఇక్కడ ప్రతి కండిషన్ చెక్ చేస్తుంది. అండ్ వచ్చేసరికి ఆర్ కండిషన్ ఏంటంటే మీకు యూనివర్సల్ ఎగ్జిట్ దగ్గర ఇక్కడ చూపెడతాను. ఆర్ కండిషన్ ఏంటంటే టైం ఎన్ఎస్సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఫిఫ్టీన్ 10 అంటే 15-10 లోపల లోపలనే క్లోజ్ అయిపోవాలి. ఇక తర్వాత ఎటువంటి ఆర్డర్స్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఆర్ కండిషన్ మెన్షన్ చేయాలి. టీఎస్ఎల్ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకోవచ్చు. కీవర్డ్స్ అనమాట. మల్టిపుల్ వేస్లో మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అయినా ఆరు మనకి చాలా కీవర్డ్స్ ఉంటాయన్నమాట. మనకి అది ఎలానో మీకు చూపెడతాను. టీఎస్ఎల్ యూనివర్సల్ ఎగ్జిట్ టీఎస్ఎల్ ఇలా మనం లెగ్ టీఎస్ఎల్ ఇలా రాసుకోవచ్చు. అండ్ ఆల్సో మల్టిపుల్ వేస్లో మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలానో మీకు ఒకసారి కీవర్డ్స్ ఇక్కడ కాకుండా నేను ఆల్రెడీ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను కదా, అవి కాపీ చేసి మీకు ఇక్కడ చూపెడతాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అవి కాపీ చేసి మీకు చూపెడతాను. మై స్ట్రాటజీస్. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. ఏదో ఒక స్ట్రాటజీస్ నేను కాపీ చేస్తాను యూనివర్సల్ ఎగ్జిట్. ఎందుకంటే ఇదంతా మళ్ళీ రాయాలంటే టైం టేకింగ్ కాబట్టి నేను జస్ట్ కాపీ చేసి ఈ 215 ఇదన్నమాట మన స్ట్రాటజీస్. సేమ్ పేజ్ చేసుకుంటాను. ఇక్కడ సెటప్స్ యూనివర్సల్ ఎగ్జిట్ దగ్గర పేజ్ చేశాను. సో ఇక్కడ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఏంది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, 310 లోపల మన మార్కెట్ ఎన్ఎస్సి మార్కెట్ మనకి
3:15 క్లోజ్ అవుతుంది కాబట్టి 3:30కి 3:10 లోపల క్లోజ్ అవ్వాలి. ఆర్ కండిషన్ చెప్పానుగా. అండ్ కండిషన్స్ అంటే ప్రతిదీ చెక్ చేస్తుంది కండిషను. ఆర్ కండిషన్ అంటే ఏదైనా చెక్ చేస్తుంది. 3:10 ఉందా, 3:10 మార్కెట్ 3:10 తర్వాత అంటే ఎగ్జిట్ అయిపోతుంది. 3:10 ఆటోమేటిక్గా 3:10 దాటితే ఎటువంటి లాస్ పొజిషన్లో ఉన్నా లాభం పొజిషన్లో ఉన్నా ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ పిఎన్ఎల్ కీవర్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే 8,000, పిఎన్ఎల్ లెస్ దాన్ అంటే స్టాప్ లాస్ 650 బిలో. ఇక్కడ కూడా మనం ఇప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ సెట్ చేశాను కదా, మీకు లో బ్రేక్ అయితే అక్కడైనా చెక్ చేస్తుంది. ఆర్ మనీ వాల్యూ -615 బిలో వెళ్ళిన పిఎన్ఎల్ ఇది ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట. గ్రేటర్ దాన్ 8,000 లెస్ దాన్ 650 వెళ్ళినా ఎగ్జిట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేశానంటే గ్రూప్ కండిషన్ రాశాను. ఇది కాకుండా ఇక్కడ గ్రూప్ అనేది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ రాసుకున్నాను. ఈ గ్రూప్లో ఏంటంటే నాకు ఇక్కడ 2 కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ గ్రూప్ మెన్షన్ చేసి 2 కండిషన్స్. ఈ గ్రూప్లో ఏం రాశానంటే మళ్ళీ ఫస్ట్ మ్యాక్స్ ప్రాఫిట్ గ్రేటర్ దాన్ 400 ఉన్నప్పుడు స్టాప్ లాస్ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. 0.8% మ్యాక్స్ ప్రాఫిట్ ఇంటూ 0.8% ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. 400 కంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 0.8% ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. మన స్టాప్ లాస్ వచ్చేసరికి -650 సెట్ చేసాం. 650 ఇక్కడైనా ఈ స్టాప్ లాస్ ట్రిగర్ అయినా ఎగ్జిట్ అయిపోతుంది మన స్ట్రాటజీ. ఆర్ అక్కడ మనం లో హై పెట్టాక స్టాప్ లాస్ అక్కడైనా ఎగ్జిట్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ప్రాఫిట్ 400 రూపీస్. నేను జస్ట్ చెప్తున్నాను, ఇది మీరు ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. 650 మీరు 800 ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మ్యాక్స్ ప్రాఫిట్ మీకు ప్రాఫిట్ 500 ఎబోనా 1000 రూపీస్ ఎబోనా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు ఎంతైనా ఇక్కడ. సో ఇలా ఆర్ కండిషన్లో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ఎగ్జిట్ అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ 8,000 ఇంక్రీజ్ అయినా ఎగ్జిట్ అవుతుంది. ఒక్కొక్క కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ అయితే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది. 650 బిలో వెళ్ళిందంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఎగ్జిట్ అవుతుంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఇలా 400 ఎబో ఇలా ఇది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మ్యాక్స్ ప్రాఫిట్ 400 ఎబో వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ట్రిల్లింగ్ స్టాప్ లాస్ పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ రివర్సల్ అయినా మన ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కంటే బిలో వచ్చినా ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఇది మనం కండిషన్స్ మెన్షన్ చేసాం, సబ్మిట్ చేసాం. ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ. సో ఇది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్. అండ్ ఆల్సో ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఎగ్జిట్ కండిషన్. ఈ ఎగ్జిట్ కండిషన్ అనేది సెట్ లెవెల్ ఎగ్జిట్ అని అంటారు. యూనివర్సల్ ఎగ్జిట్ అంటే ఏం లేదంటే ఎంటైర్ స్ట్రాటజీ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఎంటైర్ స్ట్రాటజీ ఎనీ పొజిషన్ ఉన్నా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. మీరు ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు స్టాప్ లాస్, ట్రిల్లింగ్ స్టాప్ లాస్. మరి ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎక్కడంటే ఇగో ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఇక్కడ 400 ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్స్ కూడా రాశాను కదా యూనివర్సల్ ఎగ్జిట్లో, అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ట్రేడ్ట్రాన్లో ఆల్గో స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో విత్ మన స్ట్రాటజీతో చూసాం కదా. ఇది 215 బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈ విధంగా అన్నమాట విత్ ఆర్ఎస్ఐ. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకి ఇదే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ 9 to 5 ఉంది, 1:10 PM ఉంది కదా. సేమ్ టైం చేంజ్ చేసుకోండి అంతే. ఇది ఇక్కడ 215 సెట్ చేసాం, ఈ 215 దగ్గర టైం సెట్ చేసుకుంటాం. 1:10 PM అయినా 9 to 5 అయినా ఇలా సెట్ చేసుకుంటాం అంతే. టైం చేంజ్ చేసుకుంటాం. సేమ్ స్టెప్స్ ఇంకేం ఉండదు, సేమ్ ఇదే విధంగా మీకు చూపెట్టినట్టు. సో ఇది ఫ్రెండ్స్, చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసం. మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోయినా మీరు 5-6 టైమ్స్ చూడండి, ఎందుకంటే కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకంటే ఇది డిఫికల్ట్ టాపిక్, చాలామందికి అర్థం కాదు. కీవర్డ్స్ ఇంపార్టెంట్, ఈ కండిషన్స్ ఏంటి ఇవన్నీ అనేది నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఒకేసారి చూస్తే మీకు అర్థం కాదు. అందుకే మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ట్రై చేశాను. వీడియో లెంత్ కూడా ఎక్కువ తీసుకుంటుంది, అందుకే చాలామందికి బోరింగ్ కూడా అనిపిస్తుంది వీడియో చూడడానికి. ఎందుకంటే టాపిక్ అనేది మీకు షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు ఇది, ఎందుకంటే లెంతీ టాపిక్ అండ్ ఆల్సో మీకు క్లియర్గా అర్థం కావాలి కదా చెప్పేది, అందుకే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మల్టిపుల్ స్ట్రాటజీస్
సో ఇది వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇంకా చాలా బేస్లో చాలా స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ కీవర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ట్రేట్రాన్లో. ఇలా కీవర్డ్స్ బేస్ మీద నడుస్తుంది అన్నమాట ఈ అప్లికేషన్. ట్రేట్రాన్ అనేది కీవర్డ్స్ మీద రన్ అవుతుంది. సో మీకు కొత్త చూసే వాళ్ళకైతే చాలా డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేయండి. 2 or 3 times 5 times ప్రాక్టీస్ చేయండి. మీకు కూడా ఈజీ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది. ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్లో కీవర్డ్స్ అనేది చాలా ఉంటాయి. అక్కడ మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ చూశారు కదా, ఆల్గో స్ట్రాటజీ మన 215 బ్రేక్అవుట్ ఏ విధంగా చేయాలో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయాలని, ఒక కామెంట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మీకోసం ఫ్రీ కంటెంట్ మీకోసం తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా మీకోసం తీసుకొస్తాం. అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం, మార్కెట్లో పాపులర్ స్ట్రాటజీస్ కూడా. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అండ్ ఆల్సో మేము ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ ఈ విధంగా క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఇచ్చాం. సో ఈ 8 స్ట్రాటజీస్ అనేది ఫ్రీగా మీరు యాడ్ చేసుకోండి. మేము నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇలా టోటల్ 8 స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని సేమ్ ఇప్పుడు మీకు చూపెట్టాను కదా, సేమ్ అదే విధంగా మేము క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి పేపర్ ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటే నమ్మకం వస్తే సేమ్ స్ట్రాటజీస్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.